ఇప్పుడు దేవతలు కానివ్వండి, దేవుళ్ళు కానివ్వండి, చాలా వరకి కొన్ని కొన్ని ప్లేసెస్‌లలో అక్కడ దేవుడు వెలిసింది అని అంటారు. అలా వెలిసిన దేవుని కంటే కట్టించిన దేవుళ్ళు గూడా అంటే విగ్రహాలు గూడా చాలా ఉన్నాయి. ఇలా వెలిసిన దేవునికి ఎక్కువ పవర్ ఉంటుందా? లేదు అలా కట్టించిన మొక్కుబడికి ఎక్కువ పవర్ ఉంటుందా అమ్మ? టెంపుల్స్ కట్టించినా కూడా యజ్ఞయాగాలు చేసుకుంటూ ఉంటేనే గుళ్ళో పవర్ ఉంటుంది. ఎవరైనా ఉపాసకులు ఉండాలి మరి అక్కడ. ఓకే. స్వయంభూ ఆలయాల్లో నేచురల్ గానే పవర్ ఉంటుంది. ఇలా దేవుళ్ళు వెలవడం అనేది అంటే ఇక్కడ దేవుడొచ్చాడు. కొంతమందికి మనం ఇప్పుడు మీరన్నట్టు సోషల్ మీడియాలో చూసుకుంటే ఒక అబ్బాయి ఏంటంటే మొత్తం అక్కడ చెత్తుంది. అక్కడ హనుమాన్ దేవుడు ఉన్నాడు అంటే ఎవ్వరు నమ్మట్లేదు. ఒక వారం రోజులు చెప్పిన తర్వాత తనే వెళ్లి పూజలు చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు వాళ్ళందరూ వచ్చారు. అంటే అలా ఎక్కడ పడితే అక్కడ దేవుడు రావడం జరుగుతుందా అమ్మ మరి? బాడీ మీదకా? విగ్రహాలు బయటికి రావడం అంటే ఇంతకుముందు ఆల్రెడీ భూమిలో గుళ్ళు ఉంటాయి. ఈ తుఫాన్ల వల్ల, వరదల వల్ల, లేకపోతే భూకంపాల వల్ల పూడిపోయి ఉంటాయి కదా. మొత్తం మామూలుగా ఎర్త్ సర్ఫేస్ అనేది ఒకదాని మీద ఒకటి ఇలా రొటేషన్ అవుతూ ఉంటుంది. అప్పుడు అన్ని లోపల ఉన్నటువంటి టెంపుల్స్ నే పైకి తీస్తారన్నమాట. అప్పుడప్పుడు దేవాలయాలు బయటపడ్డాయి, విగ్రహాలు బయటపడ్డాయి, సముద్రంలో విగ్రహాలు కొట్టుకొస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. అటువంటివన్నీ వాటికి న్యాచురల్ గానే పవర్ ఉంటుంది ఆటోమేటిక్గా. ఎప్పుడెప్పుడో చాలా వందల సంవత్సరాలు పూజలు చేసి ఉంటారు కదా. అలా ఏ ప్లేస్లో దొరికితే అదే ప్లేస్లో గుడి కట్టి చేయడం వల్ల మంచి జరుగుతుంది. మంచిదే, దాంట్లో తప్పేం లేదు. ఓకే. శివాలయంలో చూసుకుంటే శివుడి ముందు నంది ఉంటుంది కదా. ఆ నందిని కొంతమంది ముట్టుకోవద్దు అంటారు. కొంతమంది వెనకాల తోకని చేయబెట్టి అనడం వల్ల మంచి జరుగుతుంది, కాళ్ళు మొక్కడం, చెవులో ఏదో చెప్పడం. అసలు ఆ నందికి ఎలా పూజ చేయాలంటారు? మన కోరికను ఎలా చెప్పుకోవాలంటారమ్మా? టెంపుల్స్ వెళ్ళినప్పుడు ఇప్పుడు శ్రీశైలం అయితే లోపల ఉన్న మూల విరాట్ని ముట్టుకొని ఇస్తారు. అలా ముట్టుకోవడం వల్ల ఎక్కువగా ఇంతకు ముందు ఎక్కువగా ఉన్న శివలింగం అనేది లుప్తమవుతా వచ్చింది. ఎందుకు అలా లుప్తమైంది? జనాలందరూ ముట్టుకొని పొల్యూటెడ్ పాలు ఇష్టం వచ్చినట్టు తెచ్చి పోసేస్తే శివలింగం అనేది కరిగిపోతుంది అన్నమాట. కాబట్టి దేవాలయాలు అపవిత్రం చేయకపోవడమే మంచిది. దూరం నుంచి దండం పెట్టుకుంటే ప్రతి మూల విగ్రహానికి, టెంపుల్కి చాలా ఓన్ పవర్ ఉంటుంది. మనం చేతులు పెట్టి డిస్టర్బ్ చేయకపోవడమే మంచిది. వైష్ణవాలయాల్లో అయితే మామూలుగా గర్భగుడిలోకి రానివ్వరు. శైవాలయాలలో ఎవరికి వాళ్ళు అభిషేకం చేసుకునేటటువంటి వే ఉంటుంది. కాబట్టి దేవాలయాలు మ్యాక్సిమం దూరం నుంచి దండం పెట్టుకోవడమే మంచిది, అక్కడ ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డిస్టర్బ్ చేయకుండా. ఎందుకంటే దేవుడు ఎలా పిలిచినా మన దగ్గరకు వస్తాడు. చేతులు పెట్టి ఎందుకు డిస్టర్బ్ చేయడం? ఓకే.